షేక్ పరున్నీసా, షేక్ పరున్నీసా 38,000 రూపాయలు. పాడేరు లాలి రాజేంద్ర 47,000 రూపాయలు. పాడేరు. కొమ్మి హైమావతి 4,73,000 రూపాయలు. కొమ్మి హైమావతి పాడేరు. పెరుమలపాడు ఒంటేరు నరేష్ 95,000 రూపాయలు. పాడేరు గంగవరపు శ్రీనివాసులు రెడ్డి 47,000 రూపాయలు. నెల్లూరు గౌతమి నగర్ షేక్ గౌసుద్దీన్ 56,000 రూపాయలు. గుంటూరు క్రిస్టియన్పేట కాకి వాసు. కడప గోపవరం సూరాచంద్ర గొల్లపూలు వెంకటస్వామి 38,000 రూపాయలు. మినగళ్ళు పైడి ప్రియాంక 31,000. మినగళ్ళు పైడి ప్రియాంక 31,000 రూపాయలు. అనంతసాగర్ మండలం. అనంతసాగర్ మండలం కొత్తపల్లి. అనంతసాగర్ మండలం కొత్తపల్లి పూల ప్రమీల 23,000 రూపాయలు. తర్వాత చేజర్ల మండలం యనమదాల కామ చిన్న పెంచల రెడ్డి 1,06,000. యనమదాల కామ చిన్న పెంచల రెడ్డి 1,06,000. చేజర్ల మండలం యనమదాల మన్నెం మస్తానయ్య 29,000. చేజర్ల మండలం మడపల్లి ఒంటేరు పుల్లయ్య 42,000. చేజర్ల మండలం ఆదురుపల్లి కొండపోయిన వెంకటరమణయ్య 'వెంకటరమణయ్య. మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి చిత్తు మల్లికార్జునరావు అనేటువంటి వ్యక్తి విధి నిర్వహణలో చనిపోయాడు. కాబట్టి అతని భార్య కామేశ్వరి ఇప్పుడే వచ్చి వెళ్ళింది. అమ్మాయి 2 పిల్లలు ఉన్నారు. ఆ అమ్మాయికి మున్సిపల్ కార్యాలయం జనరల్ ఫండ్స్ నుంచి 5 లక్షల రూపాయలు ఇప్పుడు ఎక్స్గ్రేషియా కింద అతను చనిపోయిన దానికి అతనికి నిధులు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా యాక్సిస్ బ్యాంక్లో వాళ్ళకి విధులు నిర్వహిస్తున్నప్పుడు కట్టే ఇన్సూరెన్స్ డబ్బు ఉంది. ఇది కాక మరొకటి ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి దానిలో పిల్లల చదువులకని యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు 8 లక్షల రూపాయలు ఇస్తున్నారు 2 బిడ్డలు. అలాగే యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు ఇన్సూరెన్స్ స్కీమ్లో 20 లక్షల రూపాయలు ఇస్తున్నారు. అలాగే ఈ చనిపోయేటప్పుడు ఏ ట్రాక్టర్ వల్ల అయితే అతను చనిపోయాడో ఆ ట్రాక్టర్కి ఇన్సూరెన్స్ ఉంది. ఆ ట్రాక్టర్ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా 35 లక్షల రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అంటే 68 లక్షల రూపాయలతోటి ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ 5 లక్షల రూపాయలు కూడా కలిపి దాదాపుగా 72 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఈరోజు ప్రభుత్వం తరఫున మన కూటమి నాయకత్వంలో మన ప్రభుత్వం చెల్లించింది. ఒక పేద కుటుంబంలో ఉద్యోగం చేస్తూ ప్రాణాలు కోల్పోయినటువంటి వ్యక్తికి ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున సహాయం చేయడం అనేది చాలా అరుదైన విషయం. కానీ ఇవాళ అనుకోకుండా చనిపోవడంతో అతని కుటుంబాన్ని ఆదుకోవాలని చేసినటువంటి ఇదొక ప్రయత్నం. అలాగే మనం చేసే దాంట్లో తెలుగుదేశం పార్టీ సభ్యులు ఉంటారు. మేము సభ్యత్వం చేర్చేటప్పుడు వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ సభ్యులుగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్ కట్టడం జరుగుతుంది. ఇది గతంలో ఏ పార్టీలో లేదు, తెలుగుదేశం పార్టీలో కూడా గతంలో లేదు. ఈరోజు
మాకు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు ఈ 2 సంవత్సరాల్లో సభ్యత్వం చేసిన వాళ్ళందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఇన్సూరెన్స్ కట్టడం జరిగింది. ఇన్సూరెన్స్ కట్టినప్పుడు ఏదైనా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఆ వ్యక్తి చనిపోతే ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఆ వ్యక్తికి 5 లక్షల రూపాయలు పారితోషికం వచ్చేటట్లు ఏర్పాటు చేసి ఇన్సూరెన్స్ కట్టారు. ఆ విధంగా కూడా చాలామందికి ఒకవేళ యాక్సిడెంట్ అయ్యి ఇబ్బంది కలిగి చనిపోతే వాళ్ళకందరికి కూడా ఒక్కొక్క ఇన్సూరెన్స్ స్కీమ్ కింద ఒక్కొక్క వ్యక్తికి 5 లక్షల రూపాయల లెక్కన ఇవ్వడం జరిగింది. ఇది తెలుగుదేశం పార్టీ యొక్క విధానం. తెలుగుదేశం పార్టీలో ఈనాడు ఉన్నటువంటి సభ్యులకి ఒక భరోసా, ఒక భద్రత, మేమున్నాం మీకు మీ కుటుంబానికి అని చెప్పి చెప్పడానికి చేసినటువంటి ఒక ప్రయత్నంలో ఏ రకంగా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ఇన్సూరెన్స్ పథకం కింద 5 లక్షల రూపాయలు చెల్లించడం కూడా జరుగుతుంది. ఆ విధంగా మన నియోజకవర్గంలో కూడా కొంతమంది అనుకోకుండా యాక్సిడెంట్లు అయి ఈ జాతీయ రహదారి మీద అక్కడ యాక్సిడెంట్లు అయినా లేకుంటే మరొక రకంగా చనిపోయినా వాళ్ళకి ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు పంపిణీ గతంలో కూడా ఎప్పటికప్పుడు పార్టీ ఆఫీస్ నుంచి చెక్కు పంపిస్తారు. ఆ చెక్కు నారా లోకేష్ గారి యొక్క ఆలోచనతో ఆ డబ్బును విడుదల చేయడం జరుగుతుంది. ఇది ఇవాళ సంక్షిప్తంగా పేదవాళ్ళని ఆదుకోవడానికి, మరొక వైపు పార్టీ కార్యకర్తలను ఆదుకోవడానికి చేసేటువంటి కార్యక్రమం. కాబట్టి ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసింది. రేపు 27, 28న మహానాడు ఉంది కాబట్టి ఆత్మకూరు రూరల్ యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ నుంచి సార్ వీళ్ళకి 20 lakhs ఇన్సూరెన్స్ రావడం జరుగుతుంది సార్. దాంతోపాటు సార్ మన ట్రాక్టర్ వెహికల్ కి ఇన్సూరెన్స్ చేయించడం వలన ఒక 35 lakhs వరకు వాళ్ళకి ఇన్సూరెన్స్ రావడం జరుగుతుంది సార్. 35 ఒకటి 60 lakhs, మినిమం 60 lakhs వస్తాయి సార్. అలాగే వీళ్ళు ఇద్దరు పిల్లలు చదువుకోవడానికి సార్ 4+4 8 lakhs యాక్సిస్ బ్యాంక్ నుంచి ఇస్తారు సార్. బ్యాంకులు అన్ని డబ్బు ఇచ్చింది, బాగా చదువుకోండి ఇద్దరు. ఓకే